Hello students, welcome to GNV Competitive Coaching. So ఈ ఛానల్లో మనము ఏపీ టెట్ మరియు తెలంగాణ టెట్ కి సంబంధించి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ చేస్తున్నాము. సో అందులో భాగంగా టెట్ ఎగ్జామ్ లో ఇంగ్లీష్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సో పార్ట్ 7 ఇది 7th క్వశ్చన్ పేపర్ ఇది. దీంట్లో ఇచ్చినటువంటి 30 క్వశ్చన్స్ 24 క్వశ్చన్స్ అలాగే 6 మెథడాలజీ క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అలాగే మిగతా ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ కాదు వాటి యొక్క మీనింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ముందు 6 వీడియోస్ ఉన్నాయి. సో కాబట్టి ఆ వీడియోస్ అన్నిటిని కూడా మీరు ఛానల్ పేజ్లో యాక్సెస్ చేయొచ్చు లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు ఆ వీడియోస్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 1. Choose the correct negative form of the simple present tense for the pronoun she. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తున్నాము. షీ అనేటువంటి ప్రొనౌన్ ఇచ్చాడు. షీ అనేటువంటి ప్రొనౌన్ సింగులర్ అయినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏమొస్తుంది? అది కూడా నెగిటివ్. సింగులర్ అయినప్పుడు డస్ నాట్ వస్తుంది. సింగులర్ అయినప్పుడు డస్ నాట్ వస్తుంది. లేదా దాని యొక్క కాంట్రాక్షన్ ఫామ్ డజంట్ వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డోంట్ అంటే ప్లోరల్ ఫామ్ కి డోంట్ అని వాడతాం మనము. సో కాబట్టి ఐ గాని యు గాని వి గాని ఇలాంటివి వచ్చినప్పుడు మనము ఈ డోంట్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాము. వరంట్ అనేటువంటి పదానికి పాస్ట్ టెన్స్, కానీ ఇక్కడ మనల్ని అడిగింది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఇక్కడ మన సబ్జెక్ట్స్ వచ్చేసి ఐ గాని వి గాని యు గాని ఇవి ఉంటే మనం డోంట్ అని ఉపయోగిస్తాము. వరంట్ అనేది పాస్ట్ టెన్స్ అమ్మ. సో పాస్ట్ టెన్స్ కాదు కదా మనం అడిగింది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆరెంట్ అనేది ప్లోరల్. సో కాబట్టి డజంట్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ తోటి మ్యాచ్ అవుతుంది కాబట్టి 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద సెంటెన్స్ ఇన్ ద నెగటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇచ్చిన సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నెగటివ్ ఫామ్ అంటే డస్ నాట్ అని రావాలి. సో ఇక్కడ ఏది ఉంది? దే డోంట్ లైక్స్ అన్నాడు. డోంట్ అని వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ఆర్ఈఎస్ అనేది అంటే నెగటివ్ ఫామ్ ఏదైతే వచ్చిందో ఎస్ఈఎస్ చేర్చకూడదు. అలాగే ఇక్కడ దే అనేటువంటి పదానికి లైక్ అనే రావాలి. సో కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ కాదు. నెక్స్ట్ హీ డోంట్ లైక్ ఐస్ క్రీమ్. హీ అని ఎప్పుడైతే వస్తుందో సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి డస్ నాట్ రావాలి, కానీ ఇక్కడ డోంట్ అని వచ్చింది కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ దే డస్ నాట్ లైక్ ఐస్ క్రీమ్ అన్నాడు. దే వచ్చినప్పుడు డో నాట్ రావాలి, డస్ నాట్ రాకూడదు. సో కాబట్టి ఆప్షన్ 3 కూడా తప్పు. కరెక్ట్ ఏంటమ్మా? హీ డస్ నాట్ లైక్ ఐస్ క్రీమ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో డస్ రావాలి. డస్ రావాలి. ఎందుకని ఇక్కడ ప్లోరల్ సబ్జెక్ట్ కనుక హీ షీ ఇట్స్ కనుక అయితే ఇక్కడ సబ్జెక్టులు హీ గాని షీ గాని ఇట్ గాని అయితే మనకి ఇక్కడ డస్ లేదా నెగిటివ్ ఫామ్ అయితే డస్ నాట్ వస్తుంది. అలా ఏదైతే వస్తుందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి హీ డస్ నాట్ లైక్ ఐస్ క్రీమ్ అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాడు. దేనికి కంపారిజన్ చేస్తున్నాడు? సుపీరియర్ అని ఎప్పుడైతే వచ్చిందో ఈ సుపీరియర్ అనేది లాటిన్ అడ్జెక్టివ్. సుపీరియర్ ఈజ్ ఏ లాటిన్ అడ్జెక్టివ్. ఇలాంటి లాటిన్ అడ్జెక్టివ్స్ మనకు చాలా ఉన్నాయి. ఏంటది? సుపీరియర్ ఉంటుంది, తర్వాత ఇన్ఫీరియర్, సీనియర్,
జూనియర్, ప్రిఫర్, అలాగే ప్రియర్. సో ఇవన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపారిజన్ లో వాడతాం మనం. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా లాటిన్ అడ్జెక్టివ్స్. ఇలా వచ్చినప్పుడు దే ఫాలో ప్రిపోజిషన్ టు. దే ఫాలో ప్రిపోజిషన్ టు, నాట్ దాన్. కంపారిజన్ అంటే మనం దాన్ అని ఉపయోగిస్తాము, సుపీరియర్ దాన్ అని. బట్ ఈ సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, జూనియర్, ప్రిఫర్ ఇలాంటివి వచ్చినప్పుడు టు అనే పదం ఉపయోగిస్తాం. కాబట్టి రెండు చోట్ల దాన్ వచ్చింది కాబట్టి 1 and 2 కాదు. సుపీరియర్ టు యూ అని అన్నాడు, కానీ మోర్ సుపీరియర్ అన్నాడు. ఆల్రెడీ సుపీరియర్ అనేదే మనకు అడ్జెక్టివ్, దానికి మళ్ళీ మోర్ సుపీరియర్ అని మనము సూపర్లేటివ్ డిగ్రీ ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి 3 కూడా తప్పు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ. హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, చూస్ ద డిస్కోర్స్ మేకర్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సీక్వెన్సింగ్. సీక్వెన్సింగ్ అంటే, సో ఇక్కడ సీక్వెన్సింగ్ అంటే తర్వాత ఏమొస్తుంది అని చెప్పాలి. సో తర్వాత ఏమొస్తుంది అని చెప్పాలంటే నెక్స్టే కదా. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతావి ఎందుకు కాదంటే కుడ్ యూ రిపీట్ అన్నాడు. కుడ్ యూ రిపీట్ అంటే ఏదైనా ఒక విషయం చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పమని అడుగుతున్నాం. ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్, మళ్ళీ చెప్పమని ఎందుకు అడుగుతాము? ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్. సో నాకు ఏదైనా డౌట్ ఉంది, క్లారిఫికేషన్ మళ్ళీ చెప్పమని చెప్తాం. టు రీక్యాప్, ఇది కూడా డిస్కోర్స్ మేకరే, బట్ దీనికి అర్థం ఏంటంటే రిపిటేషన్ ఆర్ సమ్మరీ. రీక్యాప్ అంటే మళ్ళీ చెప్పడం, రిపిటేషన్ ఆర్ సమ్మరీ. సో నెక్స్ట్ అంటే సీక్వెన్స్ చెప్తుంది, దీని తర్వాత ఏంటి, దీని తర్వాత ఏంటి. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో డిస్కోర్స్ మార్కర్ ఏంటి అంటే మనకు నెక్స్ట్ అమ్మ. టు సమ్అప్, సమ్అప్ అంటే కన్క్లూడ్ చేయడం, ఫైనల్ గా కన్క్లూడ్ చేయడము, లేకపోతే సమ్మరీ రాయడము, ఇది వస్తుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? నెక్స్ట్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. సో సి ఎంజాయ్స్, ఇక్కడ కామా రాదమ్మా కాబట్టి తప్పు. రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్, సో ఇదే మనకి కరెక్ట్ సెంటెన్స్ ఆప్షన్ 2. ఎందుకంటే అండ్ కి ముందు కామా ఇస్తాము, దీన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇట్ ఈస్ కాల్డ్ ఆక్స్ఫర్డ్ కామా, దీన్ని మనము ఆక్స్ఫర్డ్ కామాగా చెప్తాము. తర్వాత షీ ఎంజాయ్స్, ఇక్కడ కామాసే లేవు. ఇక్కడ యాక్చువల్ గా ఇది కూడా మనకు కరెక్ట్ సెంటెన్సే, బట్ గ్రామటికల్ గా యూనివర్సల్ అగ్రీబుల్ సెంటెన్స్ ఏంటి అంటే అండ్ కి ముందు కామా పెట్టడం. యాక్చువల్ గా మనం అయితే ఈ రకంగా రాసుకుంటాము, బట్ యూనివర్సల్ గా మనకి కరెక్ట్ గా ఉండాలి అంటే అండ్ ముందు కూడా ఒక కామా పెట్టాలి, సీరియల్ కామా. సో కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్. మనకి 4 వర్డ్స్ ఇచ్చాడు. ఎక్స్ప్రెస్, ఎగ్జాంపుల్, ఎక్స్పెన్సివ్, ఎగ్జామ్. ఇందులో కనుక చూస్తే ఇక్కడ ఎగ్జామ్ అనేది 4 పదాలు కలిసినాయి కాబట్టి ఫస్ట్ వచ్చే పదం ఏంటమ్మా? ఎగ్జామ్ వస్తుంది. అంటే ఫస్ట్ డి వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్ లో డి ఉన్నది, ఫస్ట్ బి ఉంది, సి ఉంది, ఏ ఉంది. డి ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఉందమ్మా. సో అది కరెక్ట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్. సో కాబట్టి నెక్స్ట్ సి వస్తుంది, బి వస్తుంది, డి తర్వాత బి వస్తుంది. తర్వాత ఎక్స్పెన్సివ్, ఈఎక్స్పి, ఎక్స్పి కామన్ గా ఉన్నాయి. ఈ ఫస్ట్ వస్తుంది, ఆర్ తర్వాత వస్తుంది కాబట్టి నెక్స్ట్ సి వస్తుంది. తర్వాత ఆఖరిగా ఏ వస్తుంది. సో డిబిసిఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్ మనం హెన్స్ గానీ దేర్ ఫోర్ గానీ వాడతాం. సో కాబట్టి ఇక్కడ దేర్ ఫోర్ ఇచ్చాడు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దేర్ ఫోర్ అనేది ఒక రీజన్, కాజ్ గురించి మనం మాట్లాడతాం. సో మీన్ వైల్ కానీ, మీన్ వైల్ అంటే సైమల్టేనియస్ ప్యాసేజ్ ఆఫ్ టైం. సైమల్టేనియస్
ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ని మీన్ వైల్ అంటాం. సిమిలర్లీ లైక్ వైజ్ అనేది మనకి కంపారిజన్ చెప్తుందమ్మా. సిమిలర్లీ కానీ లైక్ వైజ్ కానీ ది బోత్ మనకి కంపారిజన్ చెప్తాయి. కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్పేది ఇక్కడ ఏంటంటే దేర్ ఫోర్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈస్ నాట్ ఎ సింపుల్ సెంటెన్స్. ఇచ్చిన వాటిలో సింపుల్ సెంటెన్స్ కానిది ఏది అన్నాడు. ద క్యాట్ చేజ్డ్ ద మౌస్, ఇది సింపుల్ సెంటెన్స్. వైల్ ద క్యాట్ వాస్ చేసింగ్ ద మౌస్ ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ. చూడండి ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది, డిపెండెంట్ క్లాజ్ ఉంది. సో కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. మనం ఏం అడిగాడు, సింపుల్ సెంటెన్స్ కానిది అడిగాడు, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఆప్షన్ 2 మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక మిగతా ద క్యాట్ విత్ ఇట్స్ షార్ప్ క్లాస్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్ ఇచ్చాడు. ఇదంతా కూడా సింపుల్ సెంటెన్సే. చేజింగ్ ద మౌస్, సో ఇదేమో ఇక్కడ పార్టిసిపుల్ ఇచ్చాడు. సో పార్టిసిపుల్ ఫ్రేజింగ్ ఇచ్చాడమ్మా. సో కాబట్టి ఇది కూడా సింపుల్ సెంటెన్సే. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సింపుల్ సెంటెన్స్ కానిది ఆప్షన్ 2, దట్ ఈస్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కి ఎగ్జాంపుల్ కానిది ఏది అన్నాడు. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కి ఎగ్జాంపుల్ కానీ, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే WH తో స్టార్ట్ అవుతాయి. హూ, వాట్, విచ్, ఈ మూడు కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కానిది ఏంటి, హిమ్. హిమ్ అనేది ఎలా వాడతాం మనము, ఆబ్జెక్టివ్ కేసు పర్సనల్ ప్రొనౌన్. ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్టివ్ కేస్ పర్సనల్ pronoun. సో కాబట్టి ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్ చూడండి, చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. డాష్ ద సన్ రైజెస్, డాష్ ద మూన్ అపియర్స్. ఎయిదర్ ఆర్ అని ఉంటుంది మనకి యాక్చువల్ గా, కానీ ఎయిదర్ ARE అన్నాడు కాబట్టి ఇది తప్పు. నేదర్ నార్ సూటబుల్ అవుతుంది. చూద్దాం, బోత్ అండ్ దేర్ ఫోర్. బోత్ అండ్ దేర్ ఫోర్ అని రాదమ్మా. బోత్ ద సన్ అనడానికి కాంటెక్చువల్ గా ఇక్కడ సూట్ కావట్లేదు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటాం కానీ బట్ ఆల్సో 2 అని ఇచ్చాం కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, నైదర్ నార్. సో neither the sun rises nor the moon appears. సో ఇది మనకి కరెక్ట్ గ్రామటికల్ సెంటెన్స్ అన్నమాట. neither nor తీసుకోవాలి. నెక్స్ట్ చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్. టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్. డిలే, సెటిల్ డౌన్ మీన్స్ ఎక్కడైనా సరే మనము ఏదైనా ఒక ప్రాంతంలో ఇన్ సర్టెన్ రీజియన్, సో మనం ఏం చేస్తామంటే స్టార్ట్ ఏ లివింగ్, స్టార్ట్ ఏ లివింగ్, సో మోర్ స్టేబుల్ వే, ఇన్ ఏ మోర్ స్టేబుల్ వే. సో దాన్ని సెటిల్ డౌన్ అంటాం ఎక్కడ ఒక చోట. సో ఇక్కడ పోస్ట్ పోన్ మీన్స్ హోల్డ్ ఆఫ్. పోస్ట్ పోన్ అంటే హోల్డ్ ఆఫ్. హోల్డ్ ఆఫ్ అంటే వెయిట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ అదే కదా పోస్ట్ పోన్ అంటే, ఇంకా కొన్ని రోజులు ఆగమని చెప్పడం అనమాట, పీరియడ్ ఆఫ్ టైం. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అవుతుంది. గివ్ అప్ అంటే స్టాప్ ట్రయింగ్. టు స్టాప్ ట్రయింగ్ అంటే అక్కడతోటి మనం ప్రయత్నించడం ఆపేస్తాం. బ్రింగ్ అప్ అంటే టు మెన్షన్ ఏ టాపిక్ ఇన్ ఏ కన్వర్జేషన్. టు మెన్షన్ ఏ టాపిక్ ఇన్ కన్వర్షన్. ఇన్ కన్వర్షన్. సో ఇదమ్మా. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, టు డిలే అనే పదానికి హోల్డ్ ఆఫ్. హోల్డ్ ఆఫ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ టిపికల్లీ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయ్యేది ఏముందమ్మా, ఇంటరాగేటివ్ సెంటెన్స్. అది మనకి అందరికీ తెలిసింది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇస్తే క్వశ్చన్ మార్క్స్ అవుతాయి. ఇది కమాండ్ ఆర్ రిక్వెస్ట్. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. కమాండ్ ఆర్ రిక్వెస్ట్ కి ఇంపెరేటివ్ సెంటెన్సెస్ వాడతాం. స్టేట్మెంట్స్ కి డిక్లరేటివ్ సెంటెన్స్ వాడతాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ వాడాలంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ కి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఏంటంటే క్వశ్చన్ మార్క్, క్వశ్చనింగ్. సో మనం క్వశ్చన్స్ అడుగుతాం, అలాంటి వాటిని మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లో ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్, ద వుల్ఫ్ ఆస్క్డ్. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చమన్నాడు.
సో వుల్ఫ్ అడుగుతోంది డాగ్ ని ఎక్కడికి వెళ్తున్నావు అని. సో ఇది, సో దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో రాయాలి. ఇండైరెక్ట్ స్పీచ్ లో రాయాలంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి. సో రూల్స్ ఏంటి, మనకి WH తో క్వశ్చన్ స్టార్ట్ అయింది ఫస్ట్, కాబట్టి వేర్ మనకి WH తో స్టార్ట్ అయింది కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్ లో కూడా WH ఉంటుందమ్మా. అంటే రిపోర్టెడ్ స్పీచ్ లో కూడా మనకి వేర్ అనే ఉంటుంది. సో ఇక్కడ ఏముంది, ఇఫ్ వచ్చింది, ఇక్కడ వెదర్ వచ్చింది, కాబట్టి రెండు తప్పు. రిపోర్టెడ్ స్పీచ్ లో కూడా మనకి వేరే ఉండాలి, ఇక్కడ వేరుంది, ఇక్కడ వేరుంది. తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ లో నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ కాస్త పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ కాస్త పాస్ట్ కంటిన్యూస్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కదా, పాస్ట్ కంటిన్యూస్. వాజ్ గోయింగ్ వస్తుంది, ఓకే, రెండు పదాలను వాజ్ గోయింగ్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ బిఫోర్ వెర్బ్. సబ్జెక్ట్ బిఫోర్ వెర్బ్, వెర్బ్ కంటే ముందు సబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటి, హీ. వెర్బ్ కంటే ముందు సబ్జెక్ట్ ఉండాలమ్మా. అంటే ఇక్కడ వెర్బ్ అనేది వాజ్ గోయింగ్, వాజ్ అనేది. సో వాజ్ అనేది హీ కంటే హీ తర్వాత రావాలి, సబ్జెక్ట్ ముందు ఉండాలి, వెర్బ్ తర్వాత ఉండాలి. సో కాబట్టి ఆప్షన్ 4 అమ్మా మనకు కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే రిపోర్టెడ్ స్పీచ్ లో హీ వాజ్ గోయింగ్ అని అంటాం కానీ వాజ్ హీ గోయింగ్ అని అనం. సో కాబట్టి వెర్బ్ తర్వాత, వెర్బ్ ముందే మనకి సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి వేర్ హీ వాజ్ గోయింగ్ అనేది మనకి కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. కాబట్టి ద వుల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్ వేర్ హీ వాజ్ గోయింగ్, ఇది కరెక్ట్ ఫ్రేమింగ్ అన్నమాట. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్. సో ఫిల్ అప్ ద బ్లాంక్ ఫిల్ చేయమంటున్నాడు. ముందు సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది ప్లోరలా సింగులరా అనేది కావాలి. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది ప్లోరలం, కొంతమంది విద్యార్థులు. కొంతమంది అంటే ఒకటి కంటే ఎక్కువ కదా, ఒకటి కంటే ఎక్కువ అయినప్పుడు ప్లోరల్ అవుతుంది. ప్లోరల్ అయినప్పుడు ఇక్కడ లెఫ్ట్ పార్టిసిపల్ వాడాడు, పాస్ట్ పార్టిసిపల్ వాడాడు కాబట్టి హ్యావ్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్. సో హ్యాజ్, ఈజ్, వాజ్ ఇవన్నీ కూడా మనకి సింగులర్ లోకి వస్తాయి. సో ఇవి సింగులర్ కి వాడతాం. ఈజ్ లెఫ్ట్ అని వాడలేము, వాజ్ లెఫ్ట్ అని వాడలేము. సో కాబట్టి ఇక్కడ మనకి హ్యావ్ లెఫ్ట్ అనేది మనకి సూటబుల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత చూడండి, ఏ డిసీజ్ దట్ ఎఫెక్ట్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎన్ ఏరియా అట్ ద సేమ్ టైం. ఒకే సమయంలో ఏదైనా డిసీజ్ ఎఫెక్ట్ అయితే లార్జ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్ లో ఏమంటారు అన్నాడు. అకాడమిక్ అంటే దిస్ టర్మ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, దిస్ టర్మ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఇన్కారిజిబుల్, ఇన్కారిజిబుల్ అంటే ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఎ పర్సన్స్ బిహేవియర్. ఇట్ డిస్క్రైబ్స్ ఏ పర్సన్ బిహేవియర్. కాంటేజియస్ అంటే డిసీజ్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. డిసీజ్ స్ప్రెడ్ ఫ్రమ్ one person to another person. సో ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ఆ డిసీజ్ వస్తుంది బై త్రూ డైరెక్ట్ ట్రాన్స్మిషన్ కానీ ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ వల్ల కానీ. సో మనం అడిగిన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎపిడెమిక్ అమ్మ. ఎపిడెమిక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దట్ ఎఫెక్ట్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ ఏరియా అట్ ద సేమ్ టైం. సో కాబట్టి ఎపిడెమిక్ అనేది వైడ్ స్ప్రెడ్ అమ్మ, వైడ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ని మనము ఎపిడెమిక్ అంటాం. ఒక రీజియన్ లో వైడ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్ ఎ స్పెసిఫిక్ రీజియన్. సో కాబట్టి ఎపిడెమిక్ ఇస్ ద 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఆస్ట్రోనాట్, ASTRONAUT. సో 1 is the correct answer. Next, when they returned, Nishad told me he would mean to see Mr. Nath. సో నిషాద్ చెప్పాడంట నేను నాథ్ చూడాలనుకుంటున్నాను అని. అండ్ ఐ ఫెల్ట్ మోస్ట్ annoyed that I hadn't been there.
సో ఎనాయిడ్ అనే పదానికి సినానిమ్ అడుగుతున్నాడు. అంటే ఇతను చెప్పిన విషయం ఇతనికి నచ్చలేదు కాబట్టి హ్యాపీ అవ్వదు, డిలైటెడ్ అవ్వదు, ఎక్సైటెడ్ అవ్వదు. ఏమవుతుంది? ఇరిటేటెడ్ అవుతుంది. సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, బిపిన్ బాబు స్పోక్ క్వైట్లీ, హిస్ ఐస్ స్టిల్ ఆన్ ద బుక్స్. చూస్ ద యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ క్వైట్లీ. క్వైట్లీ అనే పదానికి యాంటనిమ్ కావాలంట. క్వైట్లీ ఆపోజిట్ వర్డ్ కదా, లౌడ్లీ. క్వైట్ అంటే కామ్ గా ఉండడము, లౌడ్ అంటే గట్టిగా అరవడం. సో కాబట్టి లౌడ్లీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సైలెంట్, కామ్ ఇవన్నీ కూడా మనకి క్వైట్లీకి సినానిమ్స్ లాగా ఉంటాయి. ఇది అయితే కామ్లీ అనేది ఎమోషన్ ని చెప్తుంది, మన ఎమోషన్ అయితే చూపిస్తుంది. సైలెంట్లీ, సాఫ్ట్లీ అనేవి క్వైట్లీకి మీనింగ్స్ అనమాట. నెక్స్ట్, ద ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ వీ కెన్ టాక్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ అట్ ఎ డిస్టెన్స్ ఆర్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో మన ముందు లేనటువంటి వస్తువు గురించి కానీ వ్యక్తి గురించి కానీ మాట్లాడుకుంటే దాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ప్రీ వారికేషన్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఏదైనా అబద్ధాలు చెప్పడానికి కానీ లేకపోతే డిసిషన్ని డిసీవ్ చేయడానికి కానీ ఇలాంటి వాటికి గనక లాంగ్వేజ్ని ఉపయోగిస్తే దాన్ని మనం ప్రీ వారికేషన్ అంటాం. మన ముందు లేని వస్తువు గురించి కానీ వ్యక్తి గురించి కానీ పాస్ట్ ఫ్యూచర్ థింగ్స్ ని గనక మనము తెలుసుకుంటే వాటిని డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ మనం ఉపయోగించము గ్రామటికల్ గా. ట్రాన్స్మిషన్ మీన్స్ కల్చరల్ ట్రాన్స్మిషన్. సో కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్, ఆప్షన్ 2. నెక్స్ట్, ద మినిమం యూనిట్ ఆఫ్ టీచింగ్ ఇన్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ లో మినిమం యూనిట్ ఆఫ్ టీచింగ్ ఇస్ సెంటెన్స్ అన్నమాట. సో డైరెక్ట్ మెథడ్ లో లాంగ్వేజ్ షుడ్ బి లర్న్డ్ న్యాచురల్లీ డైరెక్ట్ మెథడ్ లో. సో కాబట్టి మినిమం యూనిట్ ఏంటంటే సెంటెన్స్. నెక్స్ట్, లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఈజ్ ఎ ప్లేస్ వేర్. ల్యాబొరేటరీ అన్నాడు కాబట్టి ఆడియో వీడియో మెటీరియల్స్ ఉంటాయి. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కాదు, సైన్స్ ఎక్విప్మెంట్ ఉండదు, ఇవి ఉండవు. ఈ కీప్ ఆల్ స్కూల్ రికార్డ్స్. మనకు కావాల్సిన ఏముంటాయి? ఆడియో మెటీరియల్ ఇస్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్. సో స్పీచ్ ప్రాక్టీస్ కోసం ఖచ్చితంగా ఆడియో మెటీరియల్ కావాలి. సో కాబట్టి లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో ఇవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కాంపోనెంట్ ఆఫ్ నరేషన్. కాంపోనెంట్ ఆఫ్ నరేషన్. సో ఇక్కడ టోన్, గెస్చరు, సైజ్ ఆఫ్ ది క్లాస్, ఇన్వాల్వ్మెంట్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఈజ్ నాట్ ఎ కాంపోనెంట్ ఆఫ్ నరేషన్. అంటే ఏదైతే ఒక విషయం మనం చెప్తున్నామో ఆ నరేషన్ అంటే ఏదో ఒక విషయం చెప్పడం కదా, ఆ విషయం చెప్పేటప్పుడు మన టోన్ పనిచేస్తుంది, కావాలి మనకి వేరియేషన్ కోసం నరేట్ చేయడానికి. గెస్చర్స్, చేతులతో వాటితో మనం ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం. ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఉంటుంది, ఎంత ఇన్వాల్వ్ అయ్యేది అని చెప్తుంది. సో సైజ్ ఆఫ్ ద క్లాస్ అనేది ఇక్కడ ఆడ్ 1 గా ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి అమ్మా, తర్వాత 2 క్వశ్చన్లు ఈ ప్యాసేజ్ చదివి మనం ఆన్సర్ చేయాలి. ద యాన్షియంట్ క్యాసిల్ లూమ్డ్ మెజెస్టికల్లీ అటాప్ ద హిల్, ఇట్స్ స్టోన్ వాల్స్ బేరింగ్ ద స్కార్స్ ఆఫ్ బ్యాటిల్స్ లాంగ్ పాస్ట్. Within its shadow hills, whispers of history echoed, telling tales of knights and kings. Moss-covered cobblestones led to a courtyard where a solitary fountain trickled, its waters reflecting the castle's timeless grandeur. Next, in the fortress of the past, legends were born and secrets whispered in the wind. సో మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడు, అది మనకి ప్యాసేజ్ లో షూట్ అయిందా లేదా అడుగుతాడు. ఇక్కడ చూడండి, ద క్యాజిల్ స్టూడ్ ఇన్ రూయిన్స్ అడుగుతున్నాడు. యాక్చువల్ గా మనకి రూయిన్స్ అని రాలేదు, క్రంబ్లింగ్ ఫర్గాటెన్ అన్నాడు. కాదమ్మా, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. లొకేటెడ్ ఇన్ ఏ వ్యాలీ అన్నాడు, కానీ టాప్ హిల్ అన్నాడు కదా, వ్యాలీ అని ఇచ్చాడు కాబట్టి ఇది కాదు. ద కోర్ట్యార్డ్ వాస్ బ్యారన్ డివైడ్ ఆఫ్ ఎనీ ఫ్యూచర్స్ అన్నాడు, బ్యారన్ అనేది తప్పు కాబట్టి ఇది కూడా కాదు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ద ఫౌంటైన్ ఇన్ ద కోర్ట్యార్డ్ వాస్ డ్రిప్లింగ్
డ్రిప్పింగ్ అండ్ నెగ్లెక్టెడ్. సో ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డ్రిప్పింగ్ అంటే ట్రికిల్డ్ అని అర్థం. సో కాబట్టి 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇదే సేమ్ ప్యాసేజ్ చదవాల్సిన పని లేదు. మన కింద ఆప్షన్స్ ఉంటాయి. ఈ కింది ఆప్షన్స్ లో మనకి ఏది సూటబుల్ ఆన్సర్ అవుతుందో ఒకసారి చూడండి. ఒకసారి మనం ఆప్షన్స్ కానీ చదివితే ద క్యాజువల్ హాల్స్ were brightly lit with modern light fixtures. సో అక్కడ లైటింగ్ లేదంటున్నాడు, ఇక్కడ మనకి ఫిట్ అయినాయి అంటున్నాడు. మోస్ కవర్డ్ ద వాల్స్ ఆఫ్ ద క్యాజువల్ గివింగ్ ఇట్ సెన్స్ ఆఫ్ ఏజ్ అండ్ మిస్టరీ. సో ఎస్ మనకి ఆల్రెడీ ఇచ్చాడు మోస్ కవర్డ్ అని. చూడండి, కోబల్ స్టోన్స్ అండ్ లెట్ ఏ కోర్ట్ యార్డ్ వేర్ ఎ సెలిటరీ ఫౌంటైన్ టికిల్డ్ అన్నాడు. సో కాబట్టి గివింగ్ ఇట్ ఎ సెన్స్ ఆఫ్ ఏజ్ అండ్ మిస్టరీ చెప్పాడు కదా. ఇన్ ద ఫోర్ట్రెస్ ద పాస్ట్ లెజెండ్స్ వర్ బార్న్ అండ్ సీక్రెట్స్ విస్పర్డ్ ఇన్ ద మైండ్ అని చెప్పి. సో కాబట్టి ఆప్షన్ 2 మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బజ్లింగ్ విత్ యాక్టివిటీ కాదు, లెజెండ్స్ వర్ రిటన్ ఆన్ ద వాల్స్ లేదు, లెజెండ్స్ ఎక్కడున్నారు, పాస్ట్ లో ఉన్నారని చెప్తున్నాడు. వర్ బార్న్ సీక్రెట్స్ ఆర్ విస్పర్డ్ అని, కానీ అక్కడ కూడా ఫిజికల్ గా ఉన్నట్టు మనకు తెలియదు. కాబట్టి ఆప్షన్ 2 సూటబుల్ అమ్మ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ మెథడ్ ఎస్టాబ్లిషెస్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. దట్ ఇస్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ లో మనకి ఏమవుతుంది, డైరెక్ట్ గా స్టూడెంట్ కి నేరుగా మనం కొత్త లాంగ్వేజ్ నేర్పిస్తాం. బైలింగ్వల్ లో యూజ్ మదర్ టంగ్. మదర్ టంగ్ ఉపయోగించి బైలింగ్వల్ మెథడ్ లో క్లాస్ అయితే చెప్తాము. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటే మనకి ఇక్కడ గ్రామర్ రూల్స్ పాటిస్తూ వర్డ్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాం. సో దాన్ని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటాం. తర్వాత వెస్ట్స్ న్యూ మెథడ్ రీడింగ్ మెథడ్. సో రీడింగ్ స్కిల్ పెంచుకోవడానికి ఈ పద్ధతిని అయితే ఉపయోగిస్తారు, అంటే చదివించడానికి ఈ పద్ధతి అయితే ఉపయోగిస్తారు. సో డైరెక్ట్ గా థాట్ ఎక్స్ప్రెషన్ మనకి టార్గెట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే అది డైరెక్ట్ మెథడే. తర్వాత క్వశ్చన్ చూడండి, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ లో ఉపయోగించిన టెక్నిక్ అంట. ఫార్మేటివ్ అసెస్మెంట్ చేస్తాము, రోల్ ప్లే చేస్తాము, ఫిల్అప్ ద బ్లాంక్స్ చేస్తాము, కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సేమ్. ఎందుకంటే బ్రాడర్ ఏరియా ఉండదు కాబట్టి 4 ఆప్షన్స్ ఇస్తాం కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ లో దాదాపుగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ద రెయిన్ ఫాల్స్ డాష్ ఫ్రమ్ అబోవ్. పైనుంచి వర్షం పడుతుంది కాబట్టి అట్మాస్ఫియర్ నుంచి, కాబట్టి ఫ్రమ్ అబోవ్ అనేది సూటబుల్ అవుతుంది. ఫ్రమ్ అంటర్ అనేది దీనికి ఆపోజిట్ అవుతుంది. ఆఫ్ ఎగెనిస్ట్ అనేది మనకి కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు. ఫస్ట్ కండిషనల్ మనం దేనికి వాడతాము, రియల్ అండ్ లైక్లీ ఫ్యూచర్స్ కి వాడతాం. సో దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అన్రియల్ పాస్ట్ కి సంబంధించి అయితే థర్డ్ కండిషనల్. ఇదేమో అబౌట్ ద థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఇది సెకండ్ కండిషనల్. సో పాస్ట్ థాట్ గురించి ఇక్కడ మనం అయితే మాట్లాడతాం. సో కాబట్టి ఇక్కడ మనకి అబౌట్ రియల్ అండ్ లైక్లీ ఫ్యూచర్స్ అనే ఫ్యూచర్ సిచ్యుయేషన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఫస్ట్ కండిషనల్. నెక్స్ట్ క్వశ్చన్, మే ఐ హ్యావ్ ఎ మొమెంట్ ఆఫ్ యువర్ టైం. ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ మే ఇన్ ద సెంటెన్స్. సో మే అని వాడాం కదా, అది ఏం చేస్తుంది, గివింగ్ పర్మిషన్. మనం పర్మిషన్ అడుగుతున్నాం, సో ఇక్కడ గివింగ్ పర్మిషన్ అనేది తప్పు. ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. సో పాసిబిలిటీ ఇక్కడ మనం అడగడం లేదు, సో మనం కలిసి మాట్లాడడానికి అడుగుతున్నాం కాబట్టి పాసిబిలిటీ అడగడం లేదు ఇక్కడ. ఎక్స్ప్రెసింగ్ ఆబ్లిగేషన్ ఇది కూడా రాదు, కాబట్టి కరెక్ట్ ఏమొస్తుంది, పొలైట్ రిక్వెస్ట్ అండ్ టేకింగ్ పర్మిషన్. సో మీతో నేను మాట్లాడవచ్చా అనేది మనం రిక్వెస్ట్ తీసుకుంటున్నాము, సో ఆ పొలైట్ రిక్వెస్ట్ ఇక్కడ మనకి క్లియర్ గా అయితే కనపడుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. షీ స్పీక్స్ ద స్పానిష్ ఫ్లూయెంట్లీ. సో లాంగ్వేజ్ ముందు అసలు ఆర్టికల్ ఉండకూడదు, సో ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. యాన్ గానీ ఏ గానీ కరెక్ట్లీ కాదు, సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. సో ఇదమ్మా ఇక్కడ 30 బిట్స్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి ఇంగ్లీష్ సంబంధించిన 30 బిట్స్ ని మనం అయితే సాల్వ్ చేయడం జరిగింది.
సో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏపీ తెలంగాణలో టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.